హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీడియా ముందు మీనాక్షి తన భార్య అని, అవని భరత్లు తన పిల్లలనే నిజాన్ని ఒప్పుకున్న చక్రధర్. షాక్లో పల్లవి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే చక్రధర్ అవని పల్లవిల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పల్లవి తన క్షేమం కొరకే ఆలోచించడం, అవని తన ప్రాణాలకి తెగించి తనని కాపాడడం అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నేను పెంచిన పల్లవికి మీనాక్షి పెంచిన అవనికి ఎంత తేడా ఉంది. పల్లవి రాక్షసిలా మారిపోయింది. తను బాగుండడం కోసం ఎదుటివారి బాధ పెట్టడానికైనా చంపడానికైనా ఆలోచించడం లేదు. కానీ అవని మాత్రం తను ఎంత బాధపడ్డా, ఎన్ని కష్టాలు పడ్డా ఎదుటివారు సంతోషంగా ఉండాలనే ఆలోచించే గొప్ప మనసు అవనిది. అంత మంచి అవనిని, మీనాక్షిని బాధ పెట్టాను. వాళ్ళు ఎన్నో అవమానాలు పడేలా చేశాను. లేదు, ఇక అవన్నీ ఉండకూడదు అని చక్రధర్ ఆలోచిస్తూ ఇంటికి వెళ్తాడు. చక్రధర్ ఇంటికి వెళ్ళేసరికే అక్కడ రాజేశ్వరి ఉంటుంది. రాజేశ్వరి, ఏమండి మీ ఫ్రెండ్ని కలిశారా అని మాట్లాడుతూ ఉంటే చక్రధర్ మాత్రం రాజేశ్వరిని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక మనసులో మీనాక్షి భర్తనని తెలిస్తే రాజేశ్వరి ఏమైపోతుందో ఏంటో అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే రాజేశ్వరి, ఏంటండి ఏం మాట్లాడరేంటి, మీరు వెళ్ళిన పని అయ్యిందా అని అంటూ ఉంటే అప్పుడు చక్రధర్, రాజేశ్వరి నీతో ఒక మాట అడుగుతాను, చెప్తావా అని అనగానే, ఏంటండి అడగండి అని అంటుంది. రాజేశ్వరి, నువ్వు నన్ను ఒక విషయంలో క్షమించాలి, క్షమిస్తావు కదూ అని అనగానే, ఏంటండి నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి అని అంటూ ఉంటే, అవును రాజేశ్వరి, నేను ఒక తప్పు చేశాను, అందుకే నువ్వు ఆ విషయంలో నన్ను క్షమించాలి, క్షమిస్తానని మాటివ్వు అని అనగానే ఇక రాజేశ్వరి, ఏం తప్పు చేశారండి అని అంటూ ఉంటుంది. అది ఇప్పుడు చెప్పలేను రాజేశ్వరి, తెలిసే సమయంలో ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. అది తెలిసాక నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోనని, నన్ను క్షమిస్తానని నాకు మాటివ్వు రాజేశ్వరి అని చక్రధర్ బాధపడుతూ ఉంటే, రాజేశ్వరి చూడండి, మీరే తప్పు చేశారో నాకు తెలీదు, కానీ చేసిన తప్పుకి మీరు పశ్చాత్తాపడుతున్నారు, అది మీ మొహంలో కనిపిస్తుంది. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదండి. ఖచ్చితంగా మీరు ఎలాంటి తప్పు చేసినా నేను దాన్ని క్షమిస్తాను, మీరు బాధపడకండి అని అనగానే, చాలు రాజేశ్వరి, ఈ మాట అన్నావు చాలు అని ఇక చక్రధర్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. మరో పక్క పల్లవి చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు డాడ్ ఏం చేస్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు, ఏదో జరుగుతుంది, డాడ్ నా దగ్గర ఏదో దాస్తున్నారు, ఏమై ఉంటుంది. ఇంతకు ముందులా డాడ్ ఉండడం లేదు. ఆ అవని పేరు కానీ అక్షయ్ పేరు కానీ మాట్లాడగానే ఎంతో కోప్పడేవాడు, కానీ ఇప్పుడు డాడ్ మొహంలో ఆ కోపం, ఆ ఆవేశం కనిపించడం లేదు. డాడ్ మారిపోయారు. ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు డాడ్ ఏం చేయబోతున్నారు, ఏమీ అర్థం కావట్లేదు. తొందరగా అవనిని లేపేసి ఆ మీనాక్షిని కూడా లేపేసి డాడ్కి ఎలాంటి టెన్షన్స్ లేకుండా చేయాలి, ఎస్ అని పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే చక్రధర్ హాల్లో కూర్చుంటాడు. రాజేశ్వరి కూడా హాల్లోనే ఉంటుంది. అప్పుడే అనుకోకుండా ఇంటి ముందలకి ప్రెస్ కార్లు వచ్చి ఆగుతాయి. మీడియా ఇంటికి రావడం చూసి రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక బయటికి వచ్చి మీడియా వాళ్ళతో, ఏంటి మీరు ఇక్కడికి వచ్చారేంటి అని అడుగుతూ ఉంటుంది. మేడం, చక్రధర్ సారే ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని మమ్మల్ని రమ్మని ఫోన్ చేశారు మేడం అని అనగానే, ఏంటి మా ఆయన మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాడా అని అంటూ ఉంటే, అవును రాజేశ్వరి, నేనే వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పాను అని అనగానే రాజేశ్వరి ఆశ్చర్యపోతుంది. ఏంటండి మీడియా వాళ్ళని ఇంటికి పిలిపించి మరీ మాట్లాడంత ముఖ్యపరమైన విషయం ఏముంది అని అనగానే,
ఉందు రాజేశ్వరి, ఈరోజు ఒక పచ్చి నిజం ప్రపంచానికి తెలియాలి, అందుకే వాళ్ళని రమ్మని చెప్పాను అని చక్రధర్ అంటాడు. ఇక రాజేశ్వరి, ఏంటండి మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, ఏ నిజం చెప్పబోతున్నారు అని అనగానే, తొందర ఎందుకు, ఇప్పుడే వాళ్ళతో చెప్తాను కదా అని చక్రధర్ అంటూ ఉంటాడు. ఇక చక్రధర్ ప్రెస్ వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. మరో పక్క ఆరాధ్య టీవీ చూస్తూ ఉంటే చక్రధర్ న్యూస్లో కనిపిస్తారు. అది చూసి ఇంట్లో అందరినీ పిలుస్తూ ఉంటుంది. అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ, బామ్మ, పల్లవి పిన్ని అందరూ రండి, చక్రధర్ తాతయ్య టీవీలో కనిపిస్తున్నారు అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పల్లవి, మా డాడ్ టీవీలో కనిపించడం ఏంటి అని అందరూ కూడా ఆ టీవీ దగ్గరికి వెళ్తారు. చక్రధర్ ప్రెస్ వాళ్ళతో మాట్లాడడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. డాడ్ ఏంటి మీడియాతో ఏం మాట్లాడుతున్నారు అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇక అవని కూడా, చక్రధర్ ఏంటి మీడియా వాళ్ళతో ఏ విషయం మాట్లాడబోతున్నారు అని అనుకుంటూ ఉంటే పార్వతి, భానుమతి, అక్షయ్, కమల్, శ్రీకర్, శ్రేయ అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అప్పుడే భానుమతి, ఏంటి పార్వతి, అల్లుడు గారు మీడియాతో మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే, అదే అర్థం కావట్లేదు అత్తయ్య, చూస్తూ ఉండండి అని అంటూ ఉంటుంది. ఇక చక్రధర్ మీడియా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే మీడియా వాళ్ళు, చెప్పండి సార్, మీరేదో ముఖ్యమైన విషయం ప్రపంచానికి తెలియాలి అని మమ్మల్ని రమ్మని చెప్పారు, ఏంటి అంత ఇంపార్టెంట్ విషయం అని అనగానే ఇక చక్రధర్, నేను ఒక తప్పు చేశాను, ఒక ఆడదానికి ద్రోహం చేశాను, మోసం చేశాను అని అనగానే రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పల్లవి, అవని ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇక పల్లవి, ఇదేంటి డాడ్ ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే మీడియా వాళ్ళు, ఏంటి సార్ మీరు ఎవరిని మోసం చేశారు అని అనగానే రాజేశ్వరి, ఏంటండి ఇది అని కంగారు పడుతూ ఉంటుంది. రాజేశ్వరి, చెప్పాను కదా నేను ఒక తప్పు చేశానని, అది ఇదే, నువ్వు ధైర్యంగా ఉండు అని మీడియా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, నేను నా భార్య రాజేశ్వర్ని పెళ్లి చేసుకోకముందే ఒక ఆవిడని పెళ్లి చేసుకున్నాను. మాకు 2 పిల్లలు పుట్టారు. నేనే డబ్బుకు ఆశపడి వాళ్ళని నడి రోడ్డుపైన వదిలేసి రాజేశ్వర్ని పెళ్లి చేసుకున్నాను. 30 సంవత్సరాల నుండి వాళ్ళు అవమానాలు, నిందలు భరిస్తూనే ఉన్నారు. కానీ ఏ రోజు కూడా నేనే తన భర్తనని నన్ను నిలదీయలేదు. నాలో మార్పు కోసమే ఎదురు చూశారు. ఈరోజు అది జరిగింది. నా తప్పు నేను తెలుసుకున్నాను. నా వల్ల నా మొదటి భార్య, నా 2 పిల్లలు ఎన్నో అవమానాలు, నిందలు భరించారు. అందుకే ఈరోజు నుండి వాళ్ళకి ఆ బాధలు ఉండొద్దని మనసు మార్చుకొని ప్రపంచం ముందు ఆ నిజాన్ని ఒప్పుకుంటున్నాను అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. చక్రధర్ తన తప్పు తెలుసుకున్నందుకు అవని అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. పల్లవికి చక్రధర్ ఏం చెప్పబోతున్నాడో అర్థమైపోతుంది. అంటే డాడ్ ఆ మీనాక్షి తన భార్య అని, అవని, భరత్లు తన పిల్లలని ఒప్పుకుంటున్నారా, అసలు డాడ్కి ఏమైంది అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే మీడియా వాళ్ళు చక్రధర్తో మాట్లాడుతూ ఉంటారు. చెప్పండి సార్, మీరు మోసం చేసిన ఆవిడెవరు అని అనగానే ఇక చక్రధర్, నా మొదటి భార్య పేరు మీనాక్షి. నాకు మీనాక్షికి 2 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు అవని, భరత్ అని చెప్పగానే ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాజేశ్వరి అయితే స్టన్ అయిపోతుంది. అంటే మీనాక్షి ఈయన మొదటి భార్య, అవని, భరత్లు ఈయనకి మీనాక్షికి పుట్టిన పిల్లల అని షాక్ అయిపోతుంది. ఇక అవని అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. పార్వతి, భానుమతి, కమల్, శ్రీకర్లు కూడా షాక్ అయిపోతారు. ఏంటి పార్వతి, నేను చూస్తుంది నిజమేనా, ఆ మీనాక్షి భర్త నా అల్లుడేనా అని అంటూ ఉంటే అప్పుడే అక్షయ్, అవును నానమ్మ, ఆ చక్రధరే మా అత్తయ్య భర్త. ఈ నిజం నాకు, అవనికి, అత్తయ్యకి తెలిసినా కూడా మేము ఎవ్వరికీ చెప్పుకోలేకపోయాం అని అంటూ ఉంటే పార్వతి షాక్ అయిపోతుంది. ఏంటమ్మా అవని, ఇదంతా నిజమేనా
అని అనగానే, అవునత్తయ్య, ఆ చక్రధరే నా కన్న తండ్రి, మా అమ్మకి భర్త. ఈ నిజం తెలిసినా కూడా మేము చెప్పుకోలేకపోయాం. అందుకు మా దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు. అంతేకాదు, తనంతట తానుగా ఈ నిజం ఒప్పుకోవాలని ఇన్ని రోజులు ఎదురు చూశాం. దేవుడి దయ వల్ల ఈరోజు తన తప్పు తెలుసుకున్నాడు అని అవని అంటూ ఉంటే, పల్లవి అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఏయ్, ఇదంతా అబద్ధం. మా డాడ్ని భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి ఇదంతా చేయిస్తున్నారు. మా డాడ్ చేత మీ అమ్మే తన భార్య అని, మీరు తన పిల్లలని చెప్పిస్తున్నారు. ఇదంతా ఈ అవని అక్షయ్ బావగారే ప్లాన్ చేశారు అని అంటూ ఉంటే, ఇక కమల్, ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? మీ నాన్న తప్పు చేయకపోయినా కూడా తాళి కట్టకుండానే మీనాక్షి అత్తయ్యని తన భార్య అని అంతమంది ముందు ఒప్పుకున్నాడా? అవని వదిన భరత్లు తన పిల్లలని ఎలా చెప్పుకుంటాడు అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోతారు. ఇక పల్లవి కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఎన్ని రోజులు మీ నాన్న కుటుంబాలు కూల్చేవాడే అనుకున్నాం, కానీ ఇలా ఒక ఆడదాని జీవితాన్ని అన్యాయం చేశాడని అనుకోలేదు. మీ నాన్నంటే ఇంత కసాయివాడు అని కమల్ అంటూ ఉంటే, అప్పుడే అవని, కన్నయ్య తప్పు. ఇన్ని రోజులు ఆయన చాలా దుర్మార్గుడు కావచ్చు, ఎన్నో తప్పులు చేయొచ్చు, కానీ తన తప్పులన్నీ తెలుసుకున్నాడు. ఇప్పుడు చక్రధర్ మారిపోయాడు అని అంటూ ఉంటే, ఇక పల్లవి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంత మంచి విషయం చూడ్డానికి మా అమ్మ ఇక్కడ లేకుండా పోయింది. మా అమ్మ ఈ నిజం తెలుసుకుంటే చాలా సంతోషపడుతుంది. ఇన్ని రోజులు తన భర్త ఎవరు అని అందరూ అడిగిన ప్రశ్నలకి ఈరోజు అందరికీ సమాధానం దొరికింది. కానీ మా అమ్మ మాత్రం ఎవరికీ కనిపించకుండా పోయింది అని అవని బాధపడుతూ ఉంటుంది. ఇక పల్లవి అయితే కోపంతో రగిలిపోతుంది. తన గదిలోకి పోయి, అసలు డాడ్కి ఏమైంది? ఎందుకు ఇంత సడన్గా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అయిపోయింది. ఇన్ని రోజులు ఏ నిజమైతే బయటపడకూడదని నేను చేయరాని తప్పులన్నీ చేశాను. మామయ్య గారిని చంపాలని చూశాను. ఇప్పుడు ఆ మీనాక్షిని కిడ్నాప్ చేశాను. కానీ ఏం లాభం? మా డాడ్ మీడియా ముందే అన్నీ ఒప్పేసుకున్నాడు. లేదు, ఎలా జరగడానికి వీల్లేదు. మీనాక్షి మా డాడ్ పక్కన భార్యగా ఉండడానికి వీల్లేదు. అలా ఉండకూడదు అంటే ఆ మీనాక్షిని లేపేయాలి. ఆ ముందు ఆ వీలునామా ఎక్కడుందో తెలుసుకొని మీనాక్షిని పైకి పంపించేయాలి అని పల్లవి అయితే చాలా కోపంగా ఆలోచించి నేరుగా మీనాక్షి దగ్గరికే వెళ్తూ ఉంటుంది. ఎస్ఐ అభిరామ్ ఏర్పాటు చేసిన కానిస్టేబుల్ పల్లవినే ఆటోలో వెళ్తూ ఉంటే ఫాలో అవుతూ ఉంటాడు. పల్లవి మీనాక్షిని కిడ్నాప్ చేసిన పాడుబడ్డ ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక ఆ ఇంట్లోకి వెళ్తూ ఉంటే అప్పుడే కానిస్టేబుల్ అవనికి ఫోన్ చేస్తాడు. కానిస్టేబుల్ నుండి ఫోన్ రాగానే అవని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి రాజుగారు అని అంటూ ఉంటుంది. అమ్మ అవని, ఇప్పుడే పల్లవి సిటీ బయట ఉన్న ఒక పాడుబడ్డ ఇంట్లోకి వెళ్తుందమ్మా. నాకెందుకో చాలా అనుమానంగా ఉంది. ఆ పల్లవి ఏదో ప్లాన్ చేస్తుంది అని అనగానే ఈ కవని, అలాగా, అయితే ఒక్కసారి నాకు ఆ లొకేషన్ షేర్ చేయండి అని అనగానే ఇక కానిస్టేబుల్, అలాగే మేడం, ఇప్పుడే మీకు లొకేషన్ పంపిస్తున్నాను అని అవనికి లొకేషన్ షేర్ చేస్తాడు. ఈ కవని అయితే ఆ లొకేషన్ని బట్టి పల్లవి ఉన్న చోటుకే వెళ్తూ ఉంటుంది. అదంతా దట్టమైన చెట్లు, పాడుబడ్డ ఇల్లు ఉండడం చూసి అవనికి అనుమానం వస్తుంది. ఇదేంటి, ఇలాంటి ప్లేస్లో పల్లవికి ఏం పనుందని ఇక్కడికి వచ్చింది అని ఇక అవని అయితే అక్కడే ఉన్న మీనాక్షిని కిడ్నాప్ చేసిన ఇంట్లోపలికే వెళ్తూ ఉంటుంది. ఆ ఇంట్లో అటు ఇటు వెతుకుతూ ఉంటుంది. ఇక పల్లవి మీనాక్షి దగ్గరికి వెళ్ళి చాలా కోపంగా మీనాక్షిని చూస్తూ ఉంటుంది. చక్రధర్ మీనాక్షి తన భార్య అని ఒప్పుకున్న విషయాలు గుర్తొచ్చి కోపంతో రగిలిపోతుంది. ఇక అక్కడే ఉన్న ఆ రౌడీలతో, రేయ్, ఆ వీలునామా గురించి ఇది ఏమైనా చెప్పిందా అని అనగానే, లేదు మేడం, మేము ఎంత హింసించినా ఎంత కొట్టినా కూడా తను నోరు విప్పడం లేదు. అసలు అది ఎక్కడుందో కూడా తనకు తెలీదని చెప్తుంది అని అనగానే ఇక పల్లవి అయితే
చాలా కోపంగా మీనాక్షిని జుట్టు పట్టుకొని, హేయ్, నీకు బ్రతకాలం లేదా? ఆ వీలునామా గురించి చెప్తే కనీసం ప్రాణాలతోనైనా ఉంటావు, లేకపోతే ఇలా ఆకలికి దాహానికి చచ్చిపోతావు. మర్యాదగా చెప్పు, ఆ వీలునామా ఎక్కడుందో అని పల్లవి మీనాక్షిని కొడుతూ ఉంటుంది. ఇంతలోనే అవని అటుగా వచ్చి పల్లవి మీనాక్షిని కొట్టడం చూస్తుంది. ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే అమ్మని కిడ్నాప్ చేసింది పల్లవినా అని అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే మీనాక్షి, అమ్మ పల్లవి, నేను నీ తల్లి లాంటి దాన్నమ్మా, నువ్వు నన్ను ఇంతలా బాధ పెట్టడం మంచిది కాదమ్మా అని అనగానే, సరే అయితే ఆ వీలునామా ఎక్కడుందో చెప్పు అని పల్లవి అంటుంది. లేదమ్మా, అసలు ఆ వీలునామా ఎక్కడుందో, అది నా చేతికి ఎప్పుడొచ్చిందో నేను మర్చిపోయానమ్మా, నాకేమీ గుర్తులేదు, నా మాట నమ్మమ్మా అని అంటూ ఉంటే ఇక పల్లవి, చూడు, నాకు నీతో ఇక ఎలాంటి అవసరం లేదు. వీలునామా గురించి చెప్తేనైనా నిన్ను ప్రాణాలతో ఉంచేదాన్నేమో, కానీ నువ్వు ఆ వీలునామా గురించి చెప్పడం లేదు. అక్కడ మా నాన్నేమో నువ్వే తన భార్యవని, అవని భరత్లు మీ ఇద్దరికీ పుట్టిన పిల్లని మా నాన్న అక్కడ అందరికీ చెప్పేశాడు అని అనగానే ఇక మీనాక్షి ఒక్కసారిగా చాలా సంతోషపడుతుంది. ఏంటమ్మా పల్లవి, నువ్వు చెప్తుంది నిజమా? మీ నాన్న నేను తన భార్యనని, అవని భరత్లు తన పిల్లలని నిజాన్ని ఒప్పుకున్నాడా అని అనగానే, అవును, ఇందాకే మీడియా ముందే ఒప్పుకున్నారు. మా డాడ్కి ఏమైందో అర్థం కావట్లేదు అని పల్లవి అంటూ ఉంటే, ఎంత మంచి మాట చెప్పావమ్మా. ఇన్ని రోజులు నేను నా పిల్లలు పడ్డ బాధలకి ఈరోజు ఆ దేవుడు కనికరం చూపాడు అని ఇక మీనాక్షి చాలా సంతోషపడుతూ ఉంటే, అప్పుడే ఇక పల్లవి, ఏంటి బయటికొచ్చి మా నాన్నకి భారీగా బ్రతకాలనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగనివ్వను. నిన్ను ఇక్కడే చంపేసి ఎవ్వరికీ అనుమానం రాకుండా నీ శవాన్ని కూడా మాయం చేస్తాను అని పల్లవి అంటూ ఉంటే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మీనాక్షి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. వద్దు పల్లవి, నన్నేం చెయ్యొద్దమ్మా అని బ్రతిమిలాడుతున్నా కూడా పల్లవి మాత్రం అక్కడే ఉన్న రౌడీలతో, రేయ్, ఆ కత్తిలా ఇవ్వండిరా, దీన్ని నా చేతులతోనే చంపేస్తాను, అప్పుడే దీని కూతురు మీద ఉన్న పగ సగమైనా చల్లారుతుంది అని చెప్పగానే ఇక ఆ రౌడీ పల్లవి చేతికి కత్తి తీసుకొచ్చి ఇస్తాడు. ఇక పల్లవి ఆ కత్తి తీసుకొని కోపంగా మీనాక్షిని పొడవబోతూ ఉంటే అప్పుడే అవని అక్కడికి వచ్చి పల్లవి అని గట్టిగా అరుస్తుంది. అవని అక్కడికి రావడం చూసి పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక మీనాక్షి అవనిని చూసి చాలా సంతోషపడుతూ, అమ్మ అవని అని అంటూ ఉంటుంది. ఇక పల్లవి అవనిని చూసి, నువ్వెలా వచ్చావు ఇక్కడికి అని అనగానే, పల్లవి, నీ ప్రవర్తన చూస్తుంటే నాకు డౌట్ వచ్చి నేనే నీ మీద కంప్లైంట్ ఇచ్చాను. కానిస్టేబుల్ నిన్ను మఫ్తీలో ఫాలో అయ్యి నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం చెప్పాడు. అయినా ఏంటి పల్లవి, రోజు రోజుకి ఇంతలా దిగజారిపోతున్నావు? మా అమ్మని కిడ్నాప్ చేసి తనని ఇంతలా చిత్రహింసలు పెడతావా? అసలు నువ్వు మనిషివేనా అని అంటూ ఉంటే ఇక పల్లవికి చాలా కోపం వస్తుంది. ఇక అప్పుడే రౌడీలతో, రేయ్, దీన్ని కూడా పట్టుకొని ఇక్కడే కట్టయ్యనరా, ఇద్దరు తల్లి కూతులని ఇక్కడే చంపేస్తాను, అప్పుడు ఇక నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని పల్లవి అంటూ ఉంటే ఇక అవని అయితే పల్లవి చెంప పగలగొడుతుంది. ఇంతలోనే ఆ రౌడీలు వచ్చి అవన్ని గట్టిగా పట్టుకుంటారు. ఇక పల్లవి, నన్నే కొడతావా? నువ్వు నా చెంప మీద కొట్టడం కాదే, నేను నీ బ్రతుకు మీద కొడతాను, రేయ్, దీన్ని కూడా కట్టేయండి అని అనగానే ఇక రౌడీలు అవనిని కూడా కాళ్ళు చేతులు కట్టేసి బంధిస్తారు. ఇక మీనాక్షి చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది. అమ్మ పల్లవి, నన్ను ఎలాగో చంపాలనుకున్నావు, నన్ను చంపమ్మా, కానీ నా కూతురు అవనిని వదిలేసాయి అని అనగానే ఇక పల్లవి, చూడు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో నిన్ను వదులుతానేమో కానీ నీ కూతుర్ని అస్సలు వదిలిపెట్టను, మీ ఇద్దరిని ఇక్కడే చంపేస్తాను అని పల్లవి అనుకొని అక్కడే ఉన్న కత్తి తీసుకొని అవనిని పొడవబోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి చక్రధర్, ఎస్ఐ అభిరామ్, అక్షయ్లు ఎంట్రీ ఇస్తారు. ఎస్ఐ అభిరామ్ గన్ షూట్ చేయగానే పల్లవి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చక్రధర్, అక్షయ్, అభిరామ్ అక్కడికి రావడం చూసి పల్లవి షాక్ అయిపోతుంది.
అప్పుడే అభి పల్లవి యు ఆర్ అండర్ అరెస్ట్ అని అనగానే ఇక పల్లవి డాడ్ ఏంటి డాడ్ అంటే నువ్వే నన్ను అరెస్ట్ చేస్తున్నావా అని అనగానే తప్పదమ్మా, తప్పు చేసిన దానికి శిక్ష అనుభవించాలి. నువ్వు చాలా తప్పులు చేశావు, అందుకే శిక్ష అనుభవించాలని నేనే ఇక్కడికి తీసుకొచ్చాను అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. నేను చూస్తుంది మిమ్మల్నేనా డాడ్? మీరంటే నాకు ప్రాణం, అలాంటిది నన్ను జైలుకు పంపిస్తున్నారా? ఏమైంది డాడ్ అని అనగానే లేదమ్మా, నువ్వు నా ప్రాణం కంటే నీ ప్రాణానికే ఎక్కువ విలువిస్తావు, కానీ నా పెద్ద కూతురు అవని అలా కాదు. తన ప్రాణాలు పోతున్నా కూడా లెక్క చేయకుండా ప్రాణాలకి తెగించి నా ప్రాణాలు కాపాడింది, నా కళ్ళు తెరిపించింది. అలాంటి కూతుర్న ఇన్ని రోజులు నేను బాధ పెట్టింది అని నాకు బుద్ధొచ్చేలా చేసింది. అందుకే నేను అప్పుడే నిర్ణయించుకున్నాను అవనికి నా భార్య మీనాక్షికి న్యాయం చేయాలని. అన్నట్టుగానే నేను వాళ్ళకి న్యాయం చేశాను. ఈరోజు నుండి మీనాక్షి నా మొదటి భార్య, అవని భరత్లు నా పిల్లలు అని చెప్పగానే ఇక పల్లవి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.